హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనంటే, చాలామంది క్వశ్చన్ పెట్టి లైవ్ చేస్తున్నారు. క్వశ్చన్ పెట్టి లైవ్ చేయడం వల్ల వ్యూస్, వాచ్ టైం ఎక్కువ వస్తుందనేసి అయితే అందరు క్వశ్చన్ పెట్టి లైవ్ చేయాలని అనుకుంటున్నారు. కాకపోతే చాలామందికి అది ఎట్లా పెట్టాలనో అర్థం కావట్లేదు కదా. నన్ను ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అడిగారనమాట. ఎట్లా పెట్టాలి అనేసి అయితే అడిగారు. అది నాకైతే నేను చెప్తే అర్థం కావట్లేదనమాట వాళ్ళకి. అందుకొనేసి అందుకోసమైతే కొంతమందికన్నా యూజ్ అవుతది కదా! వాచ్ టైమ్ కోసం ట్రై చేసే వాళ్ళకు. అట్లా క్వెషన్ పెట్టి లైవ్ చేస్తే మస్తు వ్యూస్, వాచ్ టైమ్ అనేది తొందరగా వస్తుందనేసి అయితే చాలామంది పెడుతున్నారు కదా! అది ఎట్లా పెట్టాలనేది నేను తెలుసుకున్నయి కొన్ని, విన్నయి కొన్ని చెప్తున్నాను. కాకపోతే కొన్ని మాత్రం నేనైతే చేయలేదు. ఇమేజ్ క్రియేట్ చేయడం అనేది మా వారే చేసిస్తారు నాకు. నేను అది ఎట్లా చేయాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. మొత్తం కట్ చేయకుండా చూడండి వీడియో. మొత్తం క్లియర్‌గా చూస్తే అర్థమవుతది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం క్వెషన్ పెట్టాలి అనుకుంటున్నామో అది మనం గూగుల్‌లో చూసుకోవాలి. అది తీసుకోవాలి ఫస్టు. తీసుకొని కొంతమంది గూగుల్‌లో తీసుకొని డైరెక్ట్‌గా అట్లనే యూట్యూబ్‌లో పెట్టి చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల కాపీరైట్ అయితే వస్తదంట. మనం గూగుల్‌లో కరెక్ట్ ఎట్లా తీసుకుంటామో అట్లా యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లనే పెట్టి లైవ్ చేయొద్దంట ఫ్రెండ్స్. చాలామంది అట్లా చేస్తున్నారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఫస్టు చూపిస్తున్నాను. ఇట్లా ఇమేజ్ తీసుకోవాలి. ప్లెయిన్ ఇమేజ్ తీసుకోవాలి. కనిపిస్తుంది కదా! ప్లెయిన్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఆ ఇమేజ్ మీద మనం ఏం క్వెషన్ అడగాలనుకుంటున్నామో అట్లా మనం గూగుల్‌లో ఒకటి క్వెషన్ తీసుకుంటాం కదా! మనకు నచ్చింది. ఆ క్వెషను ఈ ప్లెయిన్ ఇమేజ్ ఇట్లా మామూలుగా ప్లెయిన్ ఇమేజ్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లెయిన్ ఇమేజ్ మీద మనం ఏమి క్వెషన్ అడగాలనుకుంటున్నామో అది మనం అక్కడ చూసిందైనా సరే మన ఓన్‌గా రాసుకోవాలనమాట ఈ ప్లెయిన్ ఇమేజ్ మీద. ఇట్లా మొత్తం సెట్ చేయడం అయితే నేనైతే చెయ్యను. మా వారు చేసిస్తారనమాట. నేనేదన్నా గూగుల్‌లో నాకు నచ్చిన చిలిపి ప్రశ్న తీసుకొని మా వారికి పెడితే నాకు ఇట్లా చేసిస్తారనమాట. ఫస్ట్ అయితే మీకు అర్థం కావడం కోసం అయితే నేను ఈ 2 ఇమేజ్‌లు తీసుకున్నాను. ఫస్ట్ ఇట్లా ప్లెయిన్ ఇమేజ్ తీసుకొని దీని మీద మనం ఏం క్వెషను అడగాలనుకుంటున్నామో అది కరెక్ట్‌గా మనం రాసుకోవాలి. మనకు నచ్చిన విధంగా నీట్‌గా రాసుకొని ఈ ఇమేజ్‌ని గ్యాలరీలోకి తెచ్చుకోవాలి. గ్యాలరీలో కంపల్సరీ ఉండాలి. వీలైతే ఫస్ట్ ఇట్లా మన గ్యాలరీ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫోటో వస్తది కదా! అట్లా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతకు మించి లోపలికి ఉంటే మనకు కనిపించదనమాట. ఇట్లా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మన నెక్స్ట్ ఇక లైవ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను లైవ్ ఇందులోనే మా వారి ఛానల్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు చూడండి. చూడండి ఇప్పుడు యూట్యూబ్‌లోకైతే వెళ్తాం కదా! మనం మామూలుగా లైవ్ పెట్టడం అందరికి తెలుసు. యూట్యూబ్‌లోకైతే వెళ్దాము. సేమ్ మన లైవ్ ఎట్లా పెడతామో సేమ్ అదే ప్రాసెసు. స్టార్ట్ చేసామా లైవ్. మనం లైవ్ మొత్తం స్టార్ట్ చేయాలి ఫస్టు. మనం ఫస్ట్ బ్యాక్ కెమెరా పెట్టుకుందాము. బ్యాక్ కెమెరా పెట్టేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. గో లైవ్. లైవ్ స్టార్ట్ అయింది కదా! మ్యూట్లో పెట్టేసుకోవాలి ఫస్టే. మ్యూట్లో పెట్టుకోవాలి, బ్యాక్ కెమెరా పెట్టుకోవాలి. మనం ముందర కెమెరా పెట్టుకోవడం వల్ల మనం ఫేస్ రాగానే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ కిందది ఇమేజ్ కనిపిస్తుందా? డౌన్ గుర్తు కనిపిస్తుందా? కింది లైవ్ ఆన్ చేయగానే కనిపిస్తుంది కదా! ఇది ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకోగానే మనకేం కనిపిస్తుంది ఇక్కడ? మనిషి సింబల్ కనపడుతుంది కదా! మనం మనిషి సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది అక్కడ. చూసారు కదా? ఓకే, ఇక డన్ కొట్టేసుకోవాలి. ఇక్కడ డన్ ఉంది కదా,
డన్ కొట్టేసుకుంటే లైవ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మామూలుగా మనం ఇక్కడ సైడ్కి పెట్టేసేసుకోవాలి ఫోను. ఇట్లా మామూలుగా మనం ముందు కెమెరా కాకుండా వెనక కెమెరా పెట్టేసుకోవాలి ఇట్లా. ఇట్లా మామూలుగా మనం ఫోన్ ఎక్కడైనా తిప్పాలి అనుకుంటే ఇదేదైనా ఖర్చు పెట్టుకొని అట్లా తిప్పొచ్చు. ఖర్చు పెట్టుకొని ఇట్లా తిప్పొచ్చు. ఏదైనా క్లాత్ సాయం పెట్టుకొని ఎక్కడికైనా వేరే చోటికి ఈ రూమ్లో కూర్చున్నాము, వేరే చోటికి వెళ్ళాలంటే ఇట్లా మనం పెట్టేసుకొని వెళ్ళొచ్చు. బ్యాక్ కెమెరా అయితే పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం ముందు కెమెరా పెట్టుకుంటే క్వశ్చన్ అనేది మనం ఫోన్ అక్కడ ఇక్కడ తిప్పడం వల్ల క్వశ్చన్ అనేది బ్లర్ అయిపోతుంది. ఒకసారి చూడు, నేను చూపిస్తాను. ఇది తీయడం వల్ల ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మన ఫేస్ వచ్చినా ఏదన్నా వచ్చినా ఇట్లా అవుతుంది. అందుకోసం అయితే ఇట్లా పెట్టి ఏదన్నా, లేకపోతే మనం మామూలుగా కింద పెట్టేసుకున్నాం అనుకోండి, గోడకైనా ఇట్లా సైడ్ కన్నా ఇట్లా కింద పెట్టేసుకుంటే ఏం కాదు. మనం ఎక్కడ వెళ్తే అక్కడ రావాలి అనుకుంటే ఇట్లా క్లాత్ సెట్ చేసుకొని ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే బ్యాక్ కెమెరా పెట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా మనం వేరే చోటుకి వెళ్ళాలంటే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక మ్యూట్లో అయితే మనం మ్యూట్లో పెట్టి లైవ్ చేయొద్దంట ఫ్రెండ్స్. నేను మామూలుగా వేరే ఇప్పుడు మా వారి ఛానల్ కాబట్టి నేను మ్యూట్లో పెట్టి చేస్తున్నాను. మనం లైవ్ పెడితేనంట మ్యూట్లో పెట్టొద్దంట. అప్పుడప్పుడన్నా మాట్లాడుతూ ఉండాలన్నట మనం క్వశ్చన్ లైవ్ పెడితే. నేను స్టార్టింగ్లో 2 days సైలెంట్లో పెట్టి చేశాను. ఒకరిని అడిగితే మ్యూట్లోనైతే పెట్టొద్దు అని చెప్పారు. అర్థమైంది కదా, ఇట్లా ఉండిపోతుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ ఎవరికైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.